హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మీ అందరికీ తెలుసు మన దాంట్లో బాబోరు పవర్ రేంజర్ కాన్సెప్ట్ ఎంత బాగా వెళ్తుందో అనేసి. మీలో చాలా మంది ఆ కాన్సెప్ట్కి ఫ్యాన్స్ ఉన్నారని కూడా నాకు తెలుసు. కాకపోతే మా వాడు కొంచెం ఫాస్ట్గా మాట్లాడతాడు, దానికి మీరు కొంచెం గెస్ కొడతాం కష్టమైపోతుంది అయితే. కానీ ఆ ఫ్లో అలాగే ఉంటే బాగుంటుంది. అయితే ఈ రోజు కూడా మీకోసం కొత్త ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేసి, ఈ ఎపిసోడ్లో ఏం చెప్పబోతున్నామంటే, గతంలో రెచ్చిపోయి వాగ్దానాలు చేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినటువంటి సో కాల్డ్ బాబోరు ఇప్పుడేమో అన్నిటికీ రివర్స్ లో ప్రయాణిస్తూ చివరికి ప్రజల్ని ఎర్రి బాగులోనం చేస్తున్నట్టుగా తన వ్యవహార శైలి ఉందంటూ విశ్లేషకులు చెప్తున్నారనేది మా ఒపీనియన్. ఎందుకంటే రీసెంట్ గా ఒక మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, ఎవరో ఒక వ్యక్తి సంవత్సరానికి 92 లక్షలు 93 లక్షలు నా జీతం అని చెప్తూ నెలకి 6,37,000 అంటే అందరూ ట్రోల్ చేయడం జరిగింది. అదే మీటింగ్‌లో మాట్లాడుతూ ఉండగా కొంతమంది యువత నిరుద్యోగ భృతి ఎక్కడ? ఉద్యోగాలు ఎక్కడ? అమ్మఒడి ఎక్కడ? అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. అది చూడగానే చంద్రబాబు నాయుడు గారికి ఒళ్ళంతా ఏదో కంపరం ఎక్కిపోయింది. నన్నే ప్రశ్నిస్తారా? నా మీటింగ్‌లోనే నోరెత్తుతారంటూ వాళ్ళందరినీ అక్కడక్కడ ఇలా పనికిమాలినోళ్ళు ఉంటారు, వాళ్ళందరి గురించి పట్టించుకోవద్దు అని చెప్పారు. ఎవరు పనికిమాలినోళ్ళనేది ఒకసారి మీరు ఆలోచించండి. అలవి కాని హామీలిచ్చి చెయ్యలేక చేతులెత్తేసిన చంద్రబాబు నాయుడు గారు పనికిమాలినోళ్ళా? లేదంటే ఇచ్చిన హామీలు ఎందుకు చేయవు, సూపర్ సిక్స్ ఎందుకు ఇవ్వట్లేదంటూ ప్రశ్నించినటువంటి ప్రజలు పనికిమాలినోళ్ళా? ఒకసారి మీరే ఆలోచించండి. అయితే ఆయనంటాడు, వచ్చి సంపద ఎలా సృష్టించాలో నువ్వు వచ్చి నా చెవిలో చెప్పు, నేను దాన్ని సృష్టిస్తా, అంత ఈజీ కాదు అంటాడు. అంత ఈజీ కానప్పుడు ఎందుకు ప్రజల మధ్యలోకి వచ్చి నేను విజనరీ సంపద సృష్టిస్తానంటూ చెప్పావంటూ దేశవ్యాప్తంగా ట్రోల్స్‌తో చంపేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన కూడా దున్నపోతు మీద వాన కురిసినట్టు ఆటినన్నిటిని పట్టించుకుంటాడా చంద్రబాబు నాయుడు గారు? పట్టించుకోడు. అంతేకాదు గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అనేకమైన వ్యాఖ్యలు ఏం చేశాడు? 6,00,000 కోట్ల రూపాయలు అప్పుందని చెప్పి, ఇప్పుడు 10,00,000 కోట్ల రూపాయలు అప్పుందని ఆంధ్రప్రదేశ్ మీద చెప్తూ ఉన్నాడు. అది మొత్తానికి కారణం ఏంటి? ఎలక్షన్‌కి ముందు 14 కోట్లు చేశారు. ఎలక్షన్ తర్వాత 6,00,000 కోట్లు అన్నారు. మళ్ళీ ఇప్పుడు గెలిచిన తర్వాత 10,00,000 కోట్లు అంటున్నారు. ఇదంతా చూస్తే ఇదంతా మేనేజ్మెంట్ డ్రామా కిందకొస్తుందా? రావట్లేదా? ఒకసారి మీరే ఆలోచించండి. రాష్ట్రం మీద ఉన్న అప్పు ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కలిసి చేసింది 6,78,000 కోట్లో ఏమో అంతే. మొత్తం 14,00,000 కోట్ల అప్పు జగన్మోహన్ రెడ్డి చేశారు. ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుందంటూ అధిక ప్రలాపన, పనికిమాలిన మాటలు మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ బయటకొచ్చి 10,00,000 కోట్లు అప్పు ఉందంటూ అబద్ధం చెప్తానికి చాలా 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 ప్రయత్నిస్తూనే ఉన్నారు. నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్‌గా సూపర్ సిక్స్‌కి దండం పెట్టి దండేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చేయబోతున్నారు అంటే, గతంలో ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టే హక్కు బీజేపీకి లేదంటూ వారించినటువంటి చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి బీజేపీకి ప్రచారం చేస్తున్నారు. ఇది కదా చేతకానితనం అంటే అంటూ ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో, ఈ ఈ విషయం పైన ఈరోజు మీకోసం బాబోరు కాన్సెప్ట్‌ని తీసుకురావడం జరిగింది. ఒకసారి మా బుడ్డోడు చేసిన ఆ వీడియోని చూసేయండి. అందరికి నమస్కారం అండి. నేనండి నమ్మి వేశారా ఓటు పొడవరా ఎన్నుపోటు టీవీ నుండి ఏములపాడి వెంకటాద్రి మాట్లాడుతున్నాండి. అదేటి ప్రజావేదిక అంటూ మీటింగ్ ఎట్టి ప్రజల పథకాల గురించి అడిగితే పక్కకు లాగేమంటాడేటి. ఇక సంపద ఎలా సృష్టించాలో ఐడియా తమరు సోలో చెప్పాలా? మరి అవేం తెలియకుండానే 2 ఎకరాల ఆసామిగా మొదలెట్టి రిచెస్ట్ ముఖ్యమంత్రిగా నేషనల్ మీడియా గట్టా ఎక్కావు. మరి ఇక 6 నెలల ముందు అసెంబ్లీ సాక్షిగా 6.5 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పి ఈనాడు పథకాలు ఎగ్గొట్టడానికి ప్రజావేదికలో 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పిన అబద్దాలే మళ్ళీ సిగ్గు లేకుండా చెప్తున్నావే. మన సాక్షి అనేది ఉందటయ్యా నీకు? ఇక గత 2019 ఎన్నికల్లో ఆ బత్తాయి బ్యాచ్ కు ఓటేయిద్దని చెప్పిన బాబోరే ఈనాడు అదే బత్తాయి బ్యాచ్ కోసం ఢిల్లీకి వెళ్లి క్యాంపెయినింగ్ చేస్తున్నారండి. 40 ఏళ్ల విజన్ కలిగిన విజనరీ గత 5 ఏళ్లలో ఎందుకు అపోజ్ చేశాడో, ఈనాడు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు, ఇక తమ రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారుతారనే దానికి ఈ ఉమ్మడి పార్టీల ఆలోచనలే అసలైన ఉదాహరణలండి. ఇక లోక్ సభలో 12 సీట్లు కలిగిన బీహార్ కి యూనియన్ బడ్జెట్ లో వరాల వర్షం కురిపిస్తే నీ విజన్ తో 16 సీట్లు కలిగిన మన ఆంధ్రాకి దక్కిందేటి గుండు సున్నా. మరి ఇక గతంలో వైసీపీ ఎంపీల్ని కారపు ముద్దలు ఒంటికి రాసుకోండి కారు కూతలు కూసిన కాటం రాయుడు ఈనాడు తమ కూటమి ఎంపీల్ని ఏమి రాసుకోమంటాడు అని పలువురి రాజకీయ విశ్లేషకులు కుసకుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాండి మరి. చూసారు కదా, నిర్వధికంగా వ్యాట్ అనేది ఇలాగే ఉంటుంది మాతో పెట్టుకుంటే. పోస్ట్ 360 పైన కేసులు పెట్టి బెదిరించాలని మా గొంతు నొక్కేయాలని చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ అవన్నీ జరగవు సార్. వాస్తవాల్ని ప్రజలకు చేరవేసే ప్రయత్నంలో మేము అనునిత్యం పోరాడుతూనే ఉంటాం. దీనికోసం ఎన్ని కాన్సెప్ట్లైనా డెవలప్ చేస్తాం, ఎన్ని ఛానల్ అయినా పెడతాం. అద్భుతమైనటువంటి న్యూస్‌ని ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఎంటర్‌టైన్‌మెంట్ వేలో, అదేవిధంగా న్యూస్ వేలో.
అంతేకాదు చంద్రబాబు నాయుడు గారి రాజనీతి ఎలా ఉంటదంటే, వాడుకున్నంత కాలం వాడుకో, ఆ తర్వాత పక్కన పడేసుకో అన్నట్టుగా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో నాకైతే చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇవ్వలేమని హ్యాండ్స్ అప్ చేసిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ ఎటెళ్ళాడో, ఎక్కడున్నాడో ఎవడికి తెలీదు. పారిపోయి దాక్కున్నాడా? ప్రజలు ప్రశ్నిస్తారని ఎక్కడో ఎక్కడో తిరుగుతూ ఉన్నాడా? అసలు ఏమీ అర్థం కాని పరిస్థితి. ఓవరాల్‌గా ఒక విషయం చెప్పాలంటే, తెలుగుదేశం పార్టీ చావు బతుకుల్లో ఉన్నప్పుడు ప్రాణం పోసింది మాత్రం పవన్ కళ్యాణే. అటువంటి పవన్ కళ్యాణ్‌ని పక్కన పెట్టేసి అన్ని రకాలైనటువంటి పబ్లిసిటీలో, అన్ని రకాలైనటువంటి యాడ్స్‌లో లోకేష్ గారికి ప్రాధాన్యత ఇస్తూ పవన్ కళ్యాణ్‌ని పక్కకు నెట్టేసే ప్రయత్నం విచ్చలవిడిగా జరుగుతుంది టీడీపీలో. దీనికి సంబంధించిన వివరణని మా బుడ్డోడు మీకు అందజేస్తాడు. ఒక్కసారి అది కూడా చూడండి. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి రాజకీయ దురంధత కుటిల నీతి ఏంటో మీకు అర్థమవుతుంది. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో. అందరికి నమస్కారం అండి. నేనండి సొంతగా పార్టీ పెట్టు పొత్తులతో పదవబొట్టు టీవీ నుండి పాలకోలు పరందామని మాట్లాడుతున్నా అండి. అదేటి మా పవర్ రేంజర్ అన్న ఫోటో లేకుండా ప్రాజెక్టులు తెచ్చామని పోస్టర్లు వేసుకుని అయ్యా కొడుకులు పబ్లిసిటీ చేసుకుంటారేటి అంటే విశ్వసనీయ వర్గాల వార్తల ప్రకారం మన పవర్ రేంజర్ అన్నకు ప్యాకప్ చెప్పే సమయం దగ్గర పడింది అనమాట. ఇక వీధి బడుల్లో తిరిగినోడొద్దు, యూనివర్సిటీలో చదివినోడే ముద్దంటూ మీటింగ్ లో మాడదూలినప్పుడే గెస్ట్ చేయాల్సింది. వీడిడ్డ మిస్టేక్. ఇక తమరు తిట్టినా తమ నాయకులు ఉంపడగత్తంటూ హేళన చేసినా లేదు ఇచ్చిన ప్యాకేజ్ కి న్యాయం చేయాలి కదా అని ఆనాడు నువ్వు జైల్లో చెప్పుకూడదు తింటా ఉంటే రోడ్ల మీద పడుకొని ప్రొటెస్టులు చేసి పాడెక్కపోతానని నీ పార్టీతో పొత్తు ప్రకటించి పవర్ లో నించోబెట్టాడు కదా, మర్చిపోయావా ఏటి? ఇక ఇట్ట విశ్వాసం చూపటంలో మన పవర్ రేంజర్ అన్న ఒక అరుదైన బ్రాండ్ కదా. మరి అట్లాంటి సేవకుణ్ణి సైనికుడిని మోసం చేయడం తప్పు కదటయ్యా. ఇక సైనికుడి బాటలోనే సేవకులు నడకన్నట్టు జనాలు తూ అన్న తుప్పుకుమని మోహానూసినా మీ జెండాలు భుజాను మోసి జెండా కూలీలు అంటూ పేరు తెచ్చుకున్న కూలీలకి బాగానే బుద్ధి చెప్పారండి. ఇక ఇవేమి పట్టనట్టు మన పవర్ రేంజర్ అన్న తన అన్నలకి పదవులు కల్పించే పని మీదెట్టిన శ్రద్ధ తన పార్టీ జెండా మోసినోడి పరువు కాపాడుకోవటం మీద ఎట్టకపోయాని పలువురు విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాయండి మరి. చూశారు కదా, ప్రజల్ని మోసం చేయడానికి కంకణం కట్టుకొని బయలుదేరినటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే అది టీడీపీ పార్టీ అయినా అనిపించే విధంగా పథకాలని ఎగ్గొడతాం, ప్రజల్ని ప్రశ్నిస్తే పోలీసులతో లాగేసి పక్కన పడేయటం, ప్రశ్నించే గొంతుగా అని పేరు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఏమో పారిపోయి ఎక్కడో దాక్కొని అసలు కనిపించకుండా ఉంటాం. ఇలా చెప్పుకుంటా పోతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటి అంటే, ఇప్పటికే 3,00,000 కోట్లు ఇచ్చినా అని చెప్పినటువంటి అమిత్ షాని ఆధారంగా చేసుకొని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్‌కి ఇప్పటివరకు 5,30,000 కోట్లు ఈ 8 నెలల్లో ఏం చేశారు? ఎక్కడ ఖర్చు పెట్టారు? మళ్ళీ రేపు అప్పు కోసం వెళ్తున్నారు. 6,000 కోట్లంట. సో, ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అవుతుందని చెప్పారు. కానీ ఇప్పుడు చేస్తూ ఉన్నారు. జాగ్రత్త కలిగి మీరు కొంచెం సంయమనంతో సరైన సమయంలో సరైన సమాధానం చెప్పగలరని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.